మిత్రులందరికీ నమస్కారం. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా నీళ్ళ విషయంలో, అది సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు తీసుకొని విజయవంతంగా సాగునీటి రంగంలో ఒకవైపు కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో వలసల జిల్లాగా గతంలో పేరుపడ్డ పాలమూరు దశను దాదాపు 90% ఆ ప్రాజెక్టును పూర్తి చేసి లాంఛనంగా ఒక పంపును కూడా ఆన్ చేసి దాన్ని కూడా దాదాపు 90% పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టును కూడా దాదాపు 80-85% పూర్తి చేసి మరి అటు ఖమ్మం జిల్లాకి నీరందించే ప్రయత్నం చేసిన విజయవంతంగా వాయువేగంతో మరి నీళ్ళల్లో హక్కులు సాధించడమే కాకుండా ఇంజనీరింగ్ ప్రాజెక్టులు కట్టిన ఘనత కూడా కేసీఆర్ గారిదనే విషయం మీకు తెలుసు. అటు సాగునీటిలో కానీ ఇటు తాగునీటిలో కానీ భారతదేశంలోని అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాలు ఆశ్చర్యపోయే విధంగా మరి ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత అద్భుతంగా పనిచేసిందో మీకు తెలుసు. పనిచేసే క్రమంలో పెద్ద ఎత్తున మరి ఆనాడు మేము పనిచేసుకుంటూ పోతుంటే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న పిసిసి అధ్యక్షుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడిన మాటలు నేను మీకు చూపెట్టబోతా ఉన్నా. ఆనాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాట ప్రెస్ మీట్లో నేను మీ ముందు ఇప్పుడు ప్లే చేస్తాను. దయచేసి మీరు ముందు వినండి, ఆ తర్వాత మిగతా విషయం కూడా నేను మీకు సావధానంగా చెప్తాను. వినబడుతుందా? ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇది రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడిన మాట. మెగా ఇంజనీరింగ్ కంపెనీ గురించి ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాట. ఒప్పందాలు ఈ లోపల అయిపోతాయి, మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టిన తర్వాత అప్పుడు పోయి మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి, ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాట. ఏది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడిన మాట. ఇక ఇది వాళ్ళ పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మాట్లాడిన మాట. ఇది మీరు 3 వీడియోలు చూసినారు. ఒకదానిలోనేమో ప్రతిపక్ష నాయకుడిగా కొన్ని లైవ్లు కట్ అవుతాయి అనుకుంటా, కట్ చేసుకోండి. ఒకదానిలోనేమో ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. మెగా ఇంజనీరింగ్ అనేది ఒక మాఫియా లాంటి సంస్థ, దీనిలో కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలాగా తయారైండు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో కొన్ని దుర్మార్గమైన అరాచకమైన పనులు చేస్తుండని ఈస్ట్ ఇండియా కంపెనీ, అంటే బ్రిటిష్ వాళ్ళతో పోల్చి అంత అరాచకం జరుగుతుంది తెలంగాణలో అని మాట్లాడినవాడు రేవంత్ రెడ్డి. తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ముఖ్యమంత్రి అయినాక ఏమైనా మారిందా అంటే అప్పుడు కూడా అదే వైఖరి. ఇప్పుడే మీరు చూసినారు వీడియోలో స్పష్టంగా చెప్పాడు. కమిషన్ల కోసమే మెగా కంపెనీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా కమిషన్ల కోసమే అని మాట్లాడింది మేము కాదు, ఇదే రేవంత్ రెడ్డి. ఇక వాళ్ళ జగ్గారెడ్డి వాళ్ళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, వాళ్ళ జగ్గారెడ్డి గారి భార్య టీఎస్ఐఎస్సి చైర్మన్, ఆయన మాట్లాడిన మాట ఇది కంపెనీ కాదు మాఫియా అనే మాట మాట్లాడినాడు.
సరే మా ప్రభుత్వం పోయిన డిసెంబర్లో పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత మరి మేము అనుకున్నాం, ఏ కంపెనీని అయితే మాఫియా అన్నారో, ఏ కంపెనీని అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారో, ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, బట్టి విక్రమార్క గారి వీడియోలు కూడా ఉన్నాయి, ఆ కంపెనీని ఎట్లా మూతులు తిట్టిండ్రు. చూపెట్టమంటే మీరు చూపెడతారు కానీ మీరు చూపెట్టలేరు, చాలామందికి మీకు అవస్థలు ఉన్నాయి, మాకు తెలుసు అది. అయితే ఇక్కడ సమస్యల్లో ఏంది అంటే, ఏ కంపెనీని అయితే దూషించిండ్రో, ఏ కంపెనీ అయితే ఆంధ్ర కాంట్రాక్టర్ అన్నారో, ఏ కంపెనీ అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నారో, ఏ కంపెనీని అయితే నానా బూతులు తిట్టినారో, ఆ కంపెనీని మేము అన్నాడు వ్యక్తిగతంగా దూషించలేదు. కానీ మేము కొన్ని సూటి ప్రశ్నలు అడిగినాం. సుంకిశాల ఎక్కడి నుంచి అయితే కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చడానికి 50 ఏళ్ల పాటు హైదరాబాద్కి తాగునీటి ఇబ్బంది ఎద్దడి లేకుండా ఉండడానికి కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్టులోంచి సుంకిశాల దగ్గర నుంచి లిఫ్ట్ చేసి మనం ఏదైతే నీటిని హైదరాబాద్ తీసుకొని రావాలనుకుని ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించినామో, ఆ కార్యక్రమంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు పట్టించుకోకపోవడం వల్ల, ఒక ఫుల్ టైం మున్సిపల్ మంత్రి లేకపోవడం వల్ల, ఆజమాయిషీ లేకపోవడం వల్ల, పర్యవేక్షణ లోపం వల్ల, కాంట్రాక్టర్ యొక్క క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రమాదం జరిగింది, పెను ప్రమాదం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం చాలా రోజులు దాచిపెట్టింది. ముఖ్యమంత్రి అమెరికా పోతున్నాను దాచిపెట్టినరా, నేను అప్పుడు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి అడిగిన, ఎందుకు దాస్తున్నారు, మీకేం దాయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్ చేయండి. దగ్గర 75-80 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది, ఉత్తరాయణ బూడిదలో పోసిన పన్నీర్ అయింది, వెంటనే ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేసిన. మరి దాని మీద ఏదో 4 అధికారులను సస్పెండ్ చేసి ఒక కమిటీ ఏదో వేసినారు. ఆ రోజు మేము డిమాండ్ చేసినాం, బ్లాక్ లిస్ట్ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. వాళ్ళ కాళేశ్వరంలో మేడిగడ్డలో ఆడొక పర్యవర్తనేమో రాహుల్ గాంధీ వచ్చి హడావుడి చేసి మరి ఆగమాగం చేసి ఒక అంతర్జాతీయ ప్రమాదం ఏదో జరిగిపోయినట్టు మరి పెద్ద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి కథ చేసి 1,00,000 కోట్లు బుగ్గిపాలైందని మాట్లాడిండ్రు కదా. మరి కళ్ళ ముందర 80 కోట్ల సంపద కూలిపోతుంటే, ఆ ఇంటేక్ వేలు కూలిపోతుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి డిమాండ్ చేసినాం. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసినారు, 4 అధికారులను సస్పెండ్ చేసినారు. మరి ఈరోజు పేపర్లో వార్త వచ్చింది, ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే, చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ గారి కుటుంబం నడిపే పేపర్, దాని పేరు వెలుగు. వెలుగు దినపత్రికలో వచ్చిన వార్త ఇది. వార్తలో చాలా స్పష్టంగా, చాలా డీటెయిల్గా రాసిండ్రు, వాళ్ళేం చిన్నగా రాయలేదు, చాలా పెద్దగా రాసిండ్రు. సుంకిశాల కాంట్రాక్టర్పై చర్యలు ఏవి రాయడంలో చాలా ఇంట్రెస్టింగ్ ఏం రాసినారంటే, వీళ్ళు కొద్దిగా చదివి వినిపిస్తాను, వినండి దయచేసి. కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని విచారణ కమిటీ నివేదిక, ఇది మెయిన్ సబ్ హెడింగ్. మేము ఆ రోజు ఏదైతే డిమాండ్ చేసినామో, ఈ కాంట్రాక్ట్ సంస్థను వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలి మెగా ఇంజనీరింగ్ అని, బ్లాక్ లిస్ట్లో పెట్టండి అని చెప్పి అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక అంటూ కాంగ్రెస్ శాసనసభ్యుడు గడ్డం వివేక్ గారి పేపర్లో ఈరోజు పతాక శీర్షికలో రాసిన వార్త. నేటికి ఏజెన్సీపై చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు, ఇక మరి ముఖ్యమంత్రి అంటే బాగుండదు అనుకున్నాడేమో, ఉన్నతాధికారుల మీదకి నేటికి ఏజెన్సీపై చర్యలు తీసుకోలే, నామమాత్రంగా 4 అధికారుల సస్పెన్షన్, సాగర్ నీటి మట్టం తగ్గితేనే రిపేర్లకు ఛాన్సు, అయోమయంలో సుంకిశాల ప్రాజెక్టు భవిష్యత్తు. వెలుగు పత్రిక ఈరోజు వార్త. ఇంకా వివరంగా ఏమైనా మీకు కావాలంటే కాపీస్ కూడా నేను ఇస్తాను, దయచేసి చదువుకోండి. ఇదేమీ మాకు సంబంధించిన పత్రిక కాదు, మాకు తెలిసిన వాళ్ళది కాదు, ఇంకోటి కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వాళ్ళ పత్రికలో వచ్చిన వార్త. నేను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నాను, మీరు నిజంగానే మీరు మున్సిపల్ మంత్రి కూడా మీరే, ముఖ్యమంత్రి మీరే, ఏ కంపెనీని అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు పిలిచినావో ఆ కంపెనీ మీద మేము చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేసినాం. ప్రధాన ప్రతిపక్షంగా వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టు అని అడిగినాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయలే, ఏదో డిపార్ట్మెంట్ కమిటీ వేసినావు, కానీ వాళ్ళు కూడా ఏం చెప్పిండ్రు, ఖచ్చితంగా ఈ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలన్నావు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఇవాళ దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈస్ట్ ఇండియా కంపెనీ, అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క రాఘవ కంపెనీ, 2 కంపెనీలు కలిసి దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి నారాయణపేట కొడంగల్ కలిపి 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వనికే కేసీఆర్ గారు శ్రీశైలం నుంచి ఒక కార్యక్రమాన్ని, ఒక డిజైన్ రూపొందిస్తే దాన్ని మార్చి కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని వేరే పేరు పెట్టి
2 లక్షల ఎకరాలు ఉన్న ఆయకట్టును 1,00,000 ఎకరాలకు తగ్గించి 4,350 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, 4,350 కోట్ల టెండరు ఎవరికి అప్పచెప్పినావు నువ్వు? ఏ సంస్థనైతే ఇవాళ బ్లాక్ లిస్ట్ చేయాలని చెప్పి అధికారులు రిపోర్ట్ ఇచ్చిండ్రో ఆ సంస్థకు ఒక ప్యాకేజీ, ఇంకో సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, మీ అధికారులు, నీ కింద పనిచేసే అధికారులు, నీ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్లోని హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు, వెంటనే బ్లాక్ లిస్ట్ చేయమని చెప్తా ఉన్నారు. నువ్వు ఈ సుంకిశాల ఘటనలో మెగాను బ్లాక్ లిస్ట్ చేయాలి. రెండోది, వెంటనే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు రద్దు చేయాలి. ఎందుకు? ఇట్లాంటి సంస్థ ఏదైతే నాణ్యతా లోపాలతో, క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సంపద దుర్వినియోగం కావడానికి కారణమైందో ఆ కంపెనీకి, ఏ కంపెనీనైతే నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నావు, ఏ కంపెనీనైతే నీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాఫియా అన్నాడో వాళ్ళకి ఇవ్వడం వెనకాల ఉద్దేశం ఏందో ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా చెప్పాలి ఇక్కడ మీకు. 4,350 కోట్లు ఏది కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నిన్నగాక మొన్ననే సిఓటీలో ఆమోదం చెప్పారు. నేను ఆ ఈఎన్సీ గారు కూడా ఫోన్ చేసిన, అడిగిన, ఏమండి ఈఎన్సీ గారు, మరి పెద్ద పెద్ద సంస్థలు, ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన సంస్థలు ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టూబ్రో, ఎల్ఎన్టీ డిస్క్వాలిఫైడ్ అట, ఎల్ఎన్టీ ఆ పని చేసేందుకు పనికిరాదట. ఎన్సీసీ, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇవన్నీ కూడా మెగా అనే కంపెనీ పుట్టకముందు, రాఘవ అనే కంపెనీ పుట్టకముందు అంతర్జాతీయ స్థాయిలో వర్కులు చేసిన కంపెనీలు. ఆ రెండింటినీ టెక్నికల్ బిడ్లో డిస్క్వాలిఫై చేసినారు. నేను చెప్పలేదు, పేపర్లోనే వచ్చింది. ఇది కూడా టెక్నికల్ బిడ్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్కుల్లో బ్రహ్మాండంగా ఎల్ఎన్టీ లాంటి సంస్థను, ఎన్సీసీ లాంటి సంస్థనేమో వీళ్ళకు అర్హత లేదు, నైపుణ్యం లేదు, క్వాలిఫికేషన్స్లో సెట్ కావడం లేదు అని వాళ్ళు పెట్టిన క్వాలిఫికేషన్లో వాళ్ళిద్దరికి సందు లేకుండా చేసి, ఇద్దరు కేకును కదా కోసుకున్నట్టు 2 ముక్కలుగా కోసుకున్నారు. 4,350 కోట్లు, ఒక ముక్క ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంకో ముక్క రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ. నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఇందులో మరి నువ్వే అన్నావు కదా, ఆ కంపెనీ అవినీతి, కమిషన్ల కోసము రాష్ట్రాలు రెండైనా కాంట్రాక్టర్ ఒక్కడే పైసలు మోస్తున్నాడు. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి, ఈ 4,350 కోట్లలో నీకు ముట్టిన కమిషన్ ఎంత? రాహుల్ గాంధీకి ముట్టిన కమిషన్ ఎంత? మెగా ఇంజనీరింగ్ ఇచ్చిన చందా మొన్న ఈ దందా కోసమేనా? 200 కోట్లు ఏదో స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి నేను చెక్ ఇచ్చిండని చూసిన. ఈ దందా కోసమైనా ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టకుండానా, లేకపోతే కొడంగల్ వర్క్ కోసమా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. నాకు తెలుసు రేవంత్ రెడ్డికి సిగ్గు, ఎగ్గు, నీతి ఇట్లాంటి ఏమి కూడా లేవు. ఈరోజు ఇంకో వార్త చూసిన పేపర్లో, 5,560 కోట్ల రూపాయలతో కాళేశ్వరం నీళ్లు, మల్లన్న సాగర్ నుంచి కాళేశ్వరం నీళ్ళనట గండిపేటలో కలిపి గండిపేటలోకి వెళ్ళి మూసిలో వస్తారట. నిన్న మొన్నటి దాకానేమో కాళేశ్వరం కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు అవినీతి పాలైంది, 1,00,000 కోట్లు మొత్తం గంగలో కలిసింది అని మాట్లాడినోడే ఈ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ చిల్లరగాలు. ఈరోజు వాళ్ళే అదే గోదావరి జలాలు, అదే గోదావరి మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అక్కడి నుంచే మలపాలనే ప్రయత్నం. 5,560. ఇది ఇంకొక స్కాము, ఇది ఇంకొక లూటి. 4,350 కోట్లది ఒక స్కామ్. ఇది రెండోది కాబోతున్న స్కామ్. నేను ముందే చెప్తున్నా మీకు, ఎందుకంటే మీరు చెక్ చేసుకోవచ్చు పత్రికా మిత్రులు. 18 మే 2023 నాడు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో క్యాబినెట్లో మేము తీర్మానం చేసినాం, గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ నుండి తెచ్చి గండిపేటలో కలిపి మూసీ ప్రాజెక్టు అనుసంధానం చేయాలన్న ఐడియానే మాది. కానీ దానికి అయ్యే ఖర్చు కేవలం 1,100 కోట్లు. కొండపోచమ్మ సాగర్ నుండి చేస్తే 1,100 కోట్లలో అయ్యే పనిని 5,500 కోట్లకు పెంచడం అంటేనే ఇదొక స్కామ్. ఇది ఈరోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, ఈరోజు 6 నవంబర్. ఇది మళ్ళీ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వడానికి ఆల్రెడీ ఒప్పందం కుదిరింది. వాటాలు అన్నీ కూడా మాట్లాడుకున్నారు, లూటీ ఎక్కడ చేయాలో ప్లాన్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఇది మెగా ఇంజనీరింగ్కి ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి ఆయన డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, ఇక్కడనేమో నీ డిపార్ట్మెంటే చెప్తుంది కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ చేయాలని. మరి ఈ వర్క్ కూడా నువ్వు ఆల్రెడీ మాట్లాడుకున్నావు అనేది మాకు విశ్వసనీయంగా వస్తున్న సమాచారం. దీని వెంటనే నేను ఇంకో మాట కూడా అధికారులకు చెప్తా ఉన్నా, ఇంజనీర్లు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, మీరు మొన్ననే చూసుంటారు, బీజేపీ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు, శాసనసభ పక్ష నాయకుడు, రేవంత్ రెడ్డి ఉద్యోగం పోతుంది తొందరలో అని. మీరు పిచ్చి పిచ్చి చేసి రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే మీ ఉద్యోగాలు కూడా పోతాయి, మళ్ళీ తర్వాత మమ్మల్ని అనొద్దు. ఎందుకంటే వచ్చేది ఖచ్చితంగా మా ప్రభుత్వమే. మీరు ఆయన చెప్పినట్టల్లా తోకాడిచ్చి గతంలో 1,100 కోట్లు ఉన్నదాన్ని 5,500 కోట్లు చేస్తాం, రేవంత్ రెడ్డి ఏదో చక్రవర్తి, ఆయన ఏదో రారాజు,
ఆయన శాశ్వతంగా ఉంటాడు, మమ్మల్ని కాపాడుతాడని మీరు అనుకుంటే ఇంజనీర్లకు చెప్తా ఉన్నా, ఐఏఎస్ అధికారులు ఎవరైతే సంతకాలు పెడుతున్నారో వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, తప్పకుండా ఈ స్కామ్ మీద మా ప్రభుత్వం వచ్చినాక ముమ్మాటికి ఎంక్వైరీ చేయిస్తాం. 1100 కోట్లతో అయిపోయేదాన్ని 5500 కోట్లు ఎందుకు చేస్తున్నారు, అది కూడా ఏ సంస్థ ఆఫీసులో ఎస్టిమేట్లు తయారు చేస్తున్నారో కూడా మాకు తెలుసు, ఎక్కడెక్కడ తయారవుతున్నాయో కూడా మాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పను, బాగుండదు పేరు, కానీ ఇది ఎవరితో మాట్లాడుకున్నారో కూడా నేను ఇప్పుడే చెప్పిన. ఇక వాళ్ళు రేపు ఏం జరగబోతా ఉందో కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా ఈరోజు మీకు చెప్తా ఉన్నా. మూసీ ప్రాజెక్టు కూడా నవంబర్లో టెండర్లు పిలుస్తాను మొన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆగమాగమవుతున్నాడు. 6 గ్యారెంటీలు అమలు లేదు, రైతు బంధు ఇచ్చే ముఖం లేదు, పెన్షన్ ఇచ్చే ముఖం లేదు, తులం బంగారం ఇచ్చే ముఖం లేదు, కనీసం ఉద్యోగులకు డిఏలు ఇచ్చే పరిస్థితి కూడా లేదట. ఉద్యోగ సంఘాలు పోయి అడిగితే మార్చి దాకా ఆగాలే, మీకు పరిస్థితి తెలియదా అని మాట్లాడతాడు. కానీ మూసీ మాత్రం ఆగమేఘాల మీద నవంబర్లో టెండర్. నేను ఈరోజే చెప్తా ఉన్నా, ఇది కూడా రాసుకోండి, చూపెట్టగలిగిన వాళ్ళు చూపెట్టండి. మళ్ళా చెప్తా ఉన్నా, అది కూడా ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీకి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నాడు. ఆయన ద్వారా ఢిల్లీకి మూటలు సిద్ధం కూడా అవుతూ ఉన్నాయి. మహారాష్ట్రకు కొన్ని మూటలు పోయినాయి, ఢిల్లీకి కూడా కొన్ని మూటలు సిద్ధమవుతూ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఇగో ఇది కూడా ఇంకో కాబోయే స్కాము. 5500 దుకాణం ఇదొక స్కాము, మూసి ఇంకో స్కాము. ఇది రేవంత్ రెడ్డి గారు ఈస్ట్ ఇండియా కంపెనీ కలిసి తెరలేపబోతున్న ఈ పన్నాగాన్ని నేను ముందే ప్రజల ముందు పెడతా ఉన్నా. ఇవాళ పారదర్శకత కోసం నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి, ఇగో నీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పత్రిక రాసిన వార్త, బ్లాక్ లిస్ట్లో పెట్టమని విచారణ కమిటీ అధికారులు ఇచ్చిన రిపోర్టు అని చెప్పి ఇక మీ కాంగ్రెస్ పత్రిక, కాంగ్రెస్ మానస పుత్రిక రాసిన వార్త. చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, నువ్వు చెప్పిన మాట నిజమే అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మీ చర్యలు తీసుకుంటా, తొక్కేస్తా, నలిపేస్తా అన్న మాటల్లో కనీసం వాళ్ళకు తొక్కదీసే ధైర్యం ఉంటే వెంటనే బ్లాక్ లిస్ట్ చేయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏదైతే స్కామ్కు తెరలేపుతా ఉన్నావో, మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి పైపుల కంపెనీలకు కట్టబెట్టి ఒక అరాచకానికి తెరలేపుతా ఉన్నావో, దాన్ని కూడా తప్పకుండా మేము అడ్డుకుంటాము, నిలదీస్తూనే ఉంటాం, ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉంటామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అధికారులకు కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. 1100 కోట్ల నీళ్లతో, రూపాయలతో గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో కలపొచ్చు. కొండపోచమ్మ సాగర్ సోర్స్ ఉంది. తెలివైన వాళ్ళు ఏం చెప్తారంటే, మల్లన్న సాగర్ కెపాసిటీ ఎక్కువ కదా, 50 టీఎంసీలు కదా, ఇది 15 టీఎంసీలే కదా అని చెప్తారు. అట్లంటే మరి రంగనాయక సాగర్ కెపాసిటీ 3 టీఎంసీలే. ఆడికెళ్ళి 50 టీఎంసీల మల్లన్న సాగర్ నింపుతలేమా? ఏమున్నది అందులో? 3 టీఎంసీల రంగనాయక సాగర్ నుంచి 50 టీఎంసీల మల్లన్న సాగర్ నింపినప్పుడు 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్ నుంచి 7 టీఎంసీల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నింపలేమా? కాబట్టి ఎందుకు పెంచుతారో, ఎందుకు పెంచుతున్నారో, ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నారో, ఎందుకు ఈ దోపిడీకి మీరు పాల్పడుతున్నారో మాకు మొత్తం తెలుసు. అధికారులు ఎవరైనా చేయకూడని సంతకాలు చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, రేవంత్ రెడ్డి ఉద్యోగంతో సహా అనేది రెండో మాట. నేను మూడో మాట కూడా అడుగుతా ఉన్నాను. అసలు ఈ ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే విషయం తెలుసా? ఒక నిబంధన ఉంది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే ఒక క్లాజ్ ఉంది, ఒక చట్టం ఉంది అన్న ఇంగిత జ్ఞానం ఉందా? క్యాబినెట్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ యజమాని నిన్న మొన్నటి దాకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్లో కూర్చుంటాడు. క్యాబినెట్ 4350 కోట్ల పనులకు అనుమతి తెలుపుతుంది. తెల్లారి అదే క్యాబినెట్ అనుమతితోని టెండర్ పిలుస్తారు. ఆ క్యాబినెట్లో మంత్రి గారి కుటుంబానికి, కంపెనీకి వర్క్ వస్తుంది. ఎవరిని మళ్ళీ అది కూడా ఎట్లా? ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేసి, ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి, ఒక రాఘవ కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలదు, మిగతా వాళ్ళంతా చేతగాని వెధవలు అని చెప్పి రాఘవకు ఒక ముక్క, ఇంకొక ముక్క మెగా ఇంజనీరింగ్. అది కూడా ఎట్లా? ఒక అర్రల కూర్చొని దిద్దినట్టే. 3.9% ప్లస్ 2 కూడా. ఒక దానిలో ఆయన L1, ఈయన L2, ఇంకో దానిలో ఆయన L1, ఈయన L2, ఇద్దరు మళ్ళీ చెరి 3.9%, 3.9%. అది చెప్తారు కదా, నకలు మారినే కోపి అకలు చాయి అని. నకలు కొట్టినరు, అర్రల కూర్చున్నారు, రాసుకున్నారు, దిద్దుకున్నారు, చూచి రాత లేక వాడెంత రాసిండు, వీడంత రాసిండు. ఇంత ఓపెన్ లూట్. నేను అడుగుతున్నా ఈరోజు బీజేపీ నాయకులను, అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన గురించి మీకు సోయుందా? ఉంటే నీ బండి సంజయ్, రేవంత్ సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో ఎందుకు మాట్లాడతలేవు ఈ దోపిడీ మీద? మీ ప్రధానమంత్రి ఏమో తెలంగాణను అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు వేరే రాష్ట్రాల్లో, ఇక్కడికి వచ్చే వరకు మాత్రం బాయి అని అలమించుకుంటారు. ఇదేనా మరి మీ నీతిని నేను అడుగుతా ఉన్నా. జరిపించండి విచారణ. రేవంత్ బావమరిదికేమో 1137 కోట్ల కాంట్రాక్ట్ అమృత్ టెండర్స్లో బావమరిదికి అప్పచెప్తారు సుజన్ రెడ్డికి. రాఘవ కన్స్ట్రక్షన్స్కేమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రాసిస్తావు, ఈస్ట్ ఇండియా కంపెనీకేమో మిగతా రాష్ట్రాన్ని రాసిస్తావు.
ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదా? ఏ మంత్రి అయితే క్యాబినెట్లో కూర్చుంటాడో ఆ మంత్రి కంపెనీకి డైరెక్ట్గా వర్క్ గవర్నమెంట్ వర్క్ ఇవ్వచ్చా? ఈ దేశంలో అసలు చట్టాలు ఉన్నాయా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయా? ఏం చేస్తున్నాయండి సివిసీలు గివిసీలు ఢిల్లీలో? ఈడీలు ఐటీలు ఓన్లీ బీఆర్ఎస్ల మీద వస్తాయా? ఇలా మీదకి రావా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతకైతే ఈ కంపెనీకి వర్క్ ఇచ్చిండ్రో ఆయన ఇంటి మీద రైడ్ అయ్యి 4 వారాలే ఈడీ రైడ్ అయింది. వాడు మాట్లాడు వీడు మాట్లాడు, ఇద్దరు తెలుగుంటే దొంగల లెక్క. నా उनो बोलता ना इनो बोलता, ना बीजेपी वाला बोलता ना कांग्रेस वाला बोलता, कोई नहीं बोलते. क्या हुआ रे भाई बोलतो हुश गप चुप, कोई नहीं बोलना. ఈయన వేయండు అదాని కాలు మొక్కిండో కడుపుల తల పెట్టిండో ఖతం మామలా బంద్. నేను అడుగుతున్నా ఈరోజు బీజేపీ నాయకులను, చిత్తశుద్ధి ఉంటే అమృత్ గోల్మాల్ మీద ముఖ్యమంత్రి బామ్మర్దికి ఇచ్చిన వర్క్ మీద ఎంక్వైరీ చేయండి. సివిసి చేస్తుందా, సిబిఐ చేస్తుందా, ఈడీ చేస్తుందా, ఐటీ చేస్తుందా? మాకు ముఖ్యమంత్రి రాయాలి. ముఖ్యమంత్రి రాస్తాడా? మా బామ్మర్దికి నేను ఇచ్చినా నన్ను పట్టుకొని జైల్లో పెట్టి నన్ను రాస్తాడా? ఎవడన్నా అడుగుతాడా? బుద్ధినోడు జ్ఞానం ఉన్నాడు. మరి మీరు ఎందుకున్నారు పీకనిక కేంద్ర ప్రభుత్వం? అదేవిధంగా మరి సుంకిశాల ఘటనలో రేపు మెగా ఇంజనీరింగ్ మీద చర్యలు తీసుకోకపోతే ఈ దేశంలో ఉండే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తుందని నేను అడుగుతాను. మరి ఇట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోరా మీరు? బ్లాక్ లిస్ట్లో ఇక్కడే కాదు దేశమంతా పెట్టాలి వాళ్ళు చేసిన పనికి. ఖచ్చితంగా ఈ విషయంలో మేము వదిలిపెట్టం. ఈ అవినీతిని చిల్చి చెండాడతామనే మాట కూడా నేను చెప్తా ఉన్నాను. నేను శ్రీనివాసరెడ్డి గారిని కూడా అడుగుతున్నా, పొంగులేటిని, నువ్వు అందరి జాతకాలు చెప్తున్నావు, వీడు జైలుకోతాడు వాడు జైలుకోతాడు, నువ్వు ఎప్పుడు పోతావో చూసుకో. ఎందుకంటే అసలు నువ్వెవరు నాకు అర్థం కాదు. నువ్వు హోంమంత్రివా, డీజీపీవా? నువ్వెవడు చెప్పనీకి? ఎవడు అరెస్ట్ అవుతాడు, ఎప్పుడు అరెస్ట్ అవుతాడు చెప్పనీకే? నువ్వేమో నిరాటంకంగా కేకు కోసుకున్నట్టు నువ్వు నీ ముఖ్యమంత్రి కోసుకొని తినండి. రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి చేయండి. నీ కుటుంబ కంపెనీకేమో ఇష్టం వచ్చినట్టు 1000 కోట్ల కాంట్రాక్ట్లు దోచిపెట్టు దండుకో, కానీ జైలుకు మాత్రం వేరే వాళ్ళు పోవాలి. ఇదేనా నీ నీతి? ఇదేనా నీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి? ఇదేనా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం? అందుకే నేను అడుగుతా ఉన్నా, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మెగా కృష్ణారెడ్డి, రాఘవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని కుంభకోణాలు చేసి దోసుకుంటా ఉన్నారు. నేను చెప్పేది తప్పైతే నేను దేనికంటే దానికి సిద్ధం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఒక చట్టం. దానిలో మేము ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే మంత్రులుగా ముఖ్యమంత్రులుగా చెప్తామండి, ఆశ్రిత పక్షపాతం లేకుండా, అస్మదీయులకు మేలు చేయకుండా, తన వారి ప్రయోజనాల కోసం పాటుపడకుండా నేను జాతి ప్రయోజనాల కోసం పాటుపడతానని ప్రమాణం చేస్తాం. మరి ఇవాళ జరుగుతుంది ఏంది? బామ్మరిదికి ఒక వర్కు, పొంగులేటి కంపెనీలకు మిగతా వర్కులు, అమృత్ టెండర్లలో కూడా పొంగులేటి కంపెనీలకు బ్రహ్మాండంగా దోచిపెట్టినారు. ఒక వర్కే కాదు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషనే కాదు, అమృత్ టెండర్లలో కూడా రాఘవ కన్స్ట్రక్షన్కి వచ్చినాయి. గతంలో ఇదే రాఘవ కన్స్ట్రక్షన్ ముఖ్యమంత్రి అన్న మాటలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆనాడు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా రాఘవ కన్స్ట్రక్షన్స్ని రేవంత్ రెడ్డి తిట్టిన తిట్లు కూడా నా దగ్గర ఉన్నాయి, చూపెడతా టైం వచ్చినప్పుడు. అవి కూడా మేము కూడా పెడతా. నేను అనేదల్లా ఒకటే, ఇవాళ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏం చర్య తీసుకోబోతున్నారు సుంకిశాల ఘటన మీద? అదేవిధంగా మూసీలో కూడా మాకు సమాచారం ఉంది, మళ్ళీ చెప్తా ఉన్నా. మెగా ఇంజనీరింగ్కి రాసేయాలని మూసీ కూడా మాట్లాడుకున్నారు. టెండర్లు పిలవకముందే ఒప్పందాలు జరిగిపోయినాయి. అందులో ఎక్కడెక్కడ ఎంతెంత లేపాలి, ఎక్కడెక్కడ ఎట్లెట్లా చేయాలి, అవన్నీ కూడా ముందే డీల్ సెట్ చేసుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీతో. దాంతోపాటు ఇవాళ దీన్ని కూడా వెంటనే రద్దు చేయాలి. 1100 కోట్లతో అయిపోయేదాన్ని 5500 కోట్లకు పెంచడం అంటేనే మహా స్కామ్. ఇది ఒక 4000 కోట్ల దోపిడీ ఇక్కడ జరగబోతా ఉంది. అందుకే నేను దీన్ని రద్దు చేయాలని, సుంకిశాల ఘటన మీద వెంటనే చర్య తీసుకోవాలని, మిగతా విషయాలు కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద బీజేపీ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే బయట ఊర్లుడు కాదు. ఎలక్షన్లప్పుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్, ఏమై మరి ఆర్ఆర్ ట్యాక్స్? రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ట్యాక్స్ నువ్వే చెప్తివి. మరి నువ్వేం ప్రధానమంత్రి? నాకు అర్థం కాదు. చెప్పి 6 నెలలు అయిపోయాయి. ఇప్పటివరకు నువ్వు చెప్తివి, వస్తీవి, లొల్లి పెడితివి, ఇంతవరకు అత్తలేదు పత్తలేదు, వచ్చినోడు లేడు, అడిగినోడు లేడు. ఇక్కడ నిరాటంకంగా దోపిడీ జరుగుతూనే ఉంది. బిల్డర్ల దగ్గర వసూళ్ళు, స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు, 150 నుంచి డిస్కౌంట్ ఇచ్చారట, మార్కెట్ బాగాలేదని 100 రూపాయలు చేసినట్టు. ఆ టైప్లో నడుస్తున్నది. ఇక్కడ నిరాటంకంగా ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తూనే ఉంది దోపిడీ. కాబట్టి ఇది జరుగుతూ ఉంటే నిష్క్రియాపరంగా బీజేపీ చూస్తూ ఊరుకోవడం అనేది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వచ్చే ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ను పట్టించుకోకుండా ఉండడం అనేది డెఫినెట్గా ఇది శోచనీయం. ప్రజలు కూడా ఆలోచించాలి. ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? 4 వారాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఇప్పటి వరకు చీమ కూడా కుట్టలేదు ఎవరికి. పొంగులేటి గారు నోరు విప్పరు, సియోల్కి పోతాడు, బాంబులు వెలుస్తూ అంటాడు. ఆ బాంబు ఏందో తొంబేందో కానీ నీ ఇంట్లో ఏం జరిగింది, ఎన్ని కౌంటింగ్ మెషిన్లు ఎందుకు పోయినాయి నీ ఇంట్లో కంటే దాని మీద సమాధానం రాదు. ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయంటే సమాధానం రాదు.
దోపిడీ నిరాటంకంగా జరుగుతూనే ఉంది. అందుకే నేను అంటా ఉన్నా, ఎవరెవరితో ఏమేమి జరుగుతూ ఉందో మాకు తెలుసు. అదానితో మీ అక్రమ సంబంధాలు తెలుసు. తద్వారా బీజేపీతో మీ సత్సంబంధాలు ఎట్లెట్లా ఏర్పడుతున్నాయో మాకు తెలుసు. ఏ రకంగా ఇవాళ మీరు పైన ఉన్న వాళ్ళు కలిసి టార్గెటెడ్గా ఈ కరప్షన్ను బయటపెడుతున్నందుకు, ప్రజల తరపున నిలదీస్తున్నందుకు మా పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా తెలుసు. కానీ దేనికి భయపడం, తప్పకుండా అన్నీ ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని తప్పకుండా నగ్నంగా మీ అవినీతి నిలబెడతామనే మాట కూడా తెలియజేస్తూ, మరింత స్వల్ప సమయంలో వచ్చినందుకు, తక్కువ నోటీసులో వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. మీకేమైనా అనుమానం ఉందా? నేను ఒకటి అడుగుతా ఉన్నా బ్రదర్. ఇప్పుడు ఈడీ రైడ్ ఎక్కడైనా కూడా దేశంలో వెంటనే ఈడీ ట్వీట్ చేస్తుంది, రిపోర్ట్ విడుదల చేస్తుంది, మీడియాకి లీక్లు ఇస్తుంది. ఫోన్లో ఒక ఫోటో దొరికింది, ఇదంట అదంట, ఫోన్లో ఇదంట, అందులో అదంట అని చెప్పి వెంటనే మీకే వస్తాయి. మాకంటే ముందు లీక్లు మీకే వస్తాయి. కానీ మరి ఎందుకు 4 వారాల తర్వాత కూడా పొంగులేటి ఇంటి మీద రైడ్ అయిన తర్వాత కౌంటింగ్ మెషిన్లు పోయినాయని మీరే రాశారు. నేను టీవీలోనే చూసిన. కౌంటింగ్ మెషిన్లు ఒకదాని తర్వాత ఒకటి పోతుంది, లోపల గన్ని పైసలనే ఆడ 100 కోట్ల రూపాయలు నేను మీరే మీడియాలో స్క్రోలింగ్లు, బ్రేకింగ్లు మీరే పెట్టారు. కానీ ఇప్పటివరకు ఒక్క మీడియాని అడిగిందా పొంగులేటిని? ఏమైందండి, ఎన్ని పైసలు దొరికినాయి, ఈడీ కేసు ఏమైంది అని ఒక్క మీడియా వాళ్ళు అడిగినరా? పాపం ఆయన మీతో చిట్ చాట్లు చేస్తుండు, మాట్లాడుతుండు, పిలుచుకుంటుండు, విదేశాలకు తీసుకుపోతుండు. ఒక్కరని అడిగినరా బ్రదర్? అడుగుతలేరా? అడగబుద్ధి అవుతలేదా? కాబట్టి నేనేమంటున్నా అంటే బరాబర్ కలిసే ఉన్నారు వాళ్ళు, వీళ్ళు తోడు దొంగలు మిలాఖత్ అయ్యే చేస్తున్నారు ఈ డ్రామా అంతా. అనుమానాలు అక్కర్లేదు. ఫస్ట్ దీని మీద మాట్లాడదాం బ్రదర్. కానీ పాదయాత్రలు, మోకాళ్ళ యాత్రలు తర్వాత, కానీ ఫస్ట్ దీని మీద జవాబు చెప్పమనండి రేవంత్ రెడ్డిని. మూసీ దోపిడీ, కాళేశ్వరం విషయంలో, సుంకిశాల ఘటన విషయంలో కమిటీ ఇచ్చిన రిపోర్టు. నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది, ఇవ్వాలని చెప్తున్నా మీకు. ఇప్పుడు నేను పేపర్ చూపెట్టిన, కాంగ్రెస్ ఎమ్మెల్యే పేపరే చూపెట్టిన, రిపోర్ట్ ఉంది అని చూపెట్టిన. నాకు తెలిసి రాత్రికి రాత్రి లేకపోతే ఈ మధ్యాహ్నం ఆయన రిపోర్ట్ను కూడా తారుమారు చేసే ప్రమాదం కూడా ఉంది. అధికారుల రిమోట్ను ఆగమాగం చేసి ఆ పేపర్లో రాసిన తప్పు, ఆ పేపర్లోనికి మంత్రి పదవి వేయలేదని రాసిందని చెప్పి మళ్ళీ గోల్మాల్ చేసి, ఇక్కడ రేవంత్ రెడ్డి మామూలుడు కాదు, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా విధేలన్నింటిలో ఎక్స్పర్ట్. అందుకే నేను చెప్తున్నా, ఆ కమిటీ రిపోర్ట్ను కూడా మాయం చేస్తారు, దాన్ని బయట పెట్టాలి ముందు. ఒకటే పత్రిక రాసింది, మరి మిగతా వాళ్ళు రాయలేదు. అందుకే అంటా ఉన్నా, ఆ కమిటీ రిపోర్ట్ మాయమవుతుంది. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ అంత బెస్ట్ కంపెనీ ప్రపంచం లేదు, ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు బెస్ట్ ఇండియా కంపెనీ అని అవార్డు ఇచ్చినా ఇస్తారు ఆ కమిటీ. కాబట్టి ఆ రిపోర్ట్ ఏందో మరి బయట పెట్టాలి, వెంటనే బ్లాక్ లిస్ట్ చేయాలి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా క్యాన్సిల్ చేయాలి. ఒక నాణ్యతా ప్రమాణాలు పాటించిన కంపెనీ నీ ప్రభుత్వంలోని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళకి ఇవ్వద్దు అని ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. నేను ఇంకోటి కూడా ఇంజనీర్లను కూడా అడుగుతా ఉన్నా. సిఓటీలో అందరి చీఫ్ ఇంజనీర్లు ఉంటారు. సిఓటీలో ఏఎన్సీ గారి ఆధ్వర్యంలో సిఓటీ ఉంటారు. సిఓటీలో అందరు సీఈలు ఉంటారు. మరి అందులో హెచ్ఎండబ్ల్యూ సీఈ లేడా? ఆయన ఉండంగా ఇట్లా బ్లాక్ లిస్ట్ అయ్యే కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్టిచ్చిరండి? సిఓటీ అధికారుల మీద కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడితే, రాజకీయ ఒత్తిడికి లోనైతే రేవంత్ రెడ్డి ఉద్యోగం ఏందో కానీ మీ ఉద్యోగం పోతుంది. మీకు కూడా రేపు అనవసరంగా చిక్కులు తప్పవు. తొందరపడకండి, తొందరపడి ఆగమాగం చేయకండి, ఇబ్బందులు మళ్ళీ ఎదుర్కోకండి, తర్వాత మమ్మల్ని అనకండి. ఈ ముందే వారిని నేను హెచ్చరిస్తాను. చేసినా కదా బ్రదర్, అసలు కేంద్రం ఏం బిగుతుందని అడుగుతున్నా. కళ్ళు మూసుకొని వండుకున్నారా అని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు దున్నపోతులాగా ఎందుకు నిద్రపోతున్నారని అడుగుతున్నా. బీజేపీ చేతిలో ఉండే ఈడీలు, ఐటీలు, సిబిఐలు, సివిసిలు ఎక్కడ తెచ్చినాయని అడుగుతున్నా. ఇంతకంటే ఏం అడగలిగినండి? వాళ్ళకి నిజాయితీ ఉంటే ముంగట రమ్మనండి, నేను ఎందుకు వద్దంట. వెలుగు, చీకటి, స్మాలు, బిగ్గు ఇవి కాదు నేను అనేది ఒకటే. ఈరోజు ఎవరు ఎందుకు రాస్తున్నారో, ఎందుకు వార్తలు వస్తున్నాయో మొత్తానికైతే ఇవాళ నేను అభినందిస్తున్నాను మిమ్మల్ని, అది కూడా చెప్తున్నా. మీరు చాలా చక్కటి పనిచేసిండ్రు, మంచి రిపోర్ట్ బయటపెట్టిండ్రు. ఆ రిపోర్ట్ కూడా వెంటనే మొత్తం సవివరంగా మీరు ప్రచురిస్తే ఇంకా సంతోషపడతా. తప్పకుండా మై కాంప్లిమెంట్స్ టు యూ. కొట్టుకపోయింది అన్నారు కదా, మరి అక్టోబర్ కూడా అయిపోయింది, ఇప్పుడు సంవత్సరం దాటింది. ఇంకా అది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్ల స్టంట్ల కోసం, ఎలక్షన్లో లాభం కోసం కాళేశ్వరం కొట్టుకపోయింది, 1,00,000 కోట్లని ఒక ఏటీఎం పట్టుకొని రాహుల్ గాంధీ ఈయన పిచ్చోళ్ళకి ఒక పర్రెను పట్టుకొని కొట్టుకపోయింది ఆ పర్రేందో అని చెప్పి ఎక్స్పాన్షన్ జాయింట్ పట్టుకొని మొత్తం పర్రె పట్టింది, కొట్టుకపోయింది, ప్రాజెక్ట్ ఎగిరిపోయింది అన్నారు. నేను ఆ రోజు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అక్కడ కూడా ఏదో చేసింది వీళ్ళే లంగలు. వీళ్ళు మంచోళ్ళు అయితే కాదు, 100% అందులో కూడా ఆ ప్రమాదంలో కూడా వీళ్ళ హ్యాండ్ ఉన్నది, చేయి పాటల్లో చేయి ఉందనేది నా అనుమానం ఇప్పటికి కూడా. ఆ రోజు జరిగింది, ఈ రోజు జరిగేది కూడా ఇప్పటివరకు రిపేర్లు చేస్తలేరంటే దానిలో కూడా ఏదో మతలబు ఉంది.
రిపేర్ చేయకుండా అవసరమైతే ఎక్కువ వరద వచ్చి కొట్టుకపోతే బాగుండు, లేకపోతే మళ్ళీ ఏమైనా గతంలో వేసినట్టు ఏమైనా చేయాలనే ఆలోచన కూడా వీళ్ళు చేస్తారు. చాలా అరాచక శక్తులు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకు వీళ్ళు 4 రోజులు అటెన్షన్ డైవర్షన్తో నడిపించుకున్నందుకు ఎంతకన్నా తెగిస్తారు అనేది నా అనుమానం. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ బ్రదర్ ఒక నిమిషం ఒక్క ప్రశ్నకు చెప్పని. ఆల్రెడీ నేను ఉత్తరం రాసి నెల అయింది. ఉత్తరం రాసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మనోహర్ లాల్ ఖట్టర్ గారు, ఆయన సహాయ మంత్రి ఇద్దరికి రాసిన. టైం అడిగిన నేను 2 రోజులు ఢిల్లీలో టైం ఇస్తాను కూడా చెప్పిన, చూద్దాం ఇస్తారా లేదో చూద్దాం. వాళ్ళకి ఏం లెటర్ రాసిన అంటే, నేను వీళ్ళు పెద్ద స్కామ్ జరిగింది, కుంభకోణం జరిగింది, సుజన్ రెడ్డి అని రేవంత్ రెడ్డి బామ్మర్ది, ఆయనకు వర్క్ ఇచ్చిండ్రు, ఆయనకు పోయిన సంవత్సరం వచ్చిన నికర ఆదాయమే 2 కోట్లు, గాయన 1100 కోట్లకు వర్క్ ఎట్లా వస్తుంది అని మౌలికమైన ప్రశ్నలు ఎవరైనా కామన్ సెన్స్తోని ఆలోచిస్తే కుంభకోణం అని చిన్నపిల్లగాడని చెప్తాడు. అట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉత్తరం రాసిన. నెలాయ్ లేదు లేదు, మరి ఏమనాలా? వీళ్ళు వాళ్ళు కూడబలుక్కున్నారనాలా ఏమనాలా? ఏమడిగినారు? తెలుసు, ఎందుకంటే ఆయన అదానికి కాళ్ళు పట్టుకున్నాడు, మాకు కూడా తెలుసు. అది ఐటీసీ కోహినూర్ హోటల్లో అదానికి కాళ్ళు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని మాట్లాడుకొని, ఇంకా చెప్పమంటావా డీటెయిల్? 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కరణ్ అదాని అనే వ్యక్తి గౌతమ్ అదాని కొడుకుతో భోజనం చేసి 4 గంటల సమావేశాలు జరిగినాయి. ఎందుకు? వీళ్ళు ఎంత దృఢమైన సంబంధాలు ఉన్నాయంటే వీళ్ళకి లోపల చూడండి మీరు. నేను అనేది ఇదే రేవంత్ రెడ్డి కదా, డబుల్ ఇంజన్ అని మాట్లాడిండు. ఒక ఇంజన్ అదాని, ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడిండు. ప్రధాని కోసమేమో దామగుండంలో అప్పచెప్పిండు, అదాని కోసమేమో రామన్నపేట అప్పచెప్పిండు, మధ్యలో మూసి మెగా కృష్ణారెడ్డికి. కుల్లా చెప్తున్నా, రాసుకో ఇది, రేపు చూడు ఏమవుతుందో, వర్క్ ఏమవుతుందో, మరి దీని మీద చర్య ఉంటుందా లేదా, అసలు ఈ దేశంలో ఎవడన్నా బతుకున్నాడా, ఇంకా ఏజెన్సీలు తెలియదు మాకు కూడా. ఈడీలు ఐటీలు కేవలం వీళ్ళని కాపాడనికే ఉన్నాయా చూడాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకి అంత షోకుండా ఎందుకు చెప్పాలి? ఈడీ చచ్చిపోయిందా? ఈడీలో ఉన్న వాళ్ళకి నోరు లేదా? లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నోరు వస్తలేదా? మిగతా వాళ్ళ మీద కుక్కలా కొరడానికి నోరు ఉంటుంది. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతుంది? డీజీపీ లెక్క, పోలీసు లెక్క ఎవడా అయినా నాకు అర్థం కాదు. గొట్టంగాడు ఈయన అట్లా కాదు. ఈయన పెద్ద హోంమంత్రి ముఖ్యమంత్రి అన్నట్టు. ఇంకోటి నాకు తెలియదు, ఒక మంత్రి చెప్తాడా? నాకు అర్థం కాదు ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారని. అలా ఆయన ఏం మంత్రి, అదేం సర్కస్ అది. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఈ గొట్టంగాలకు భయపట్టుడేవాడు లేడు. పక్కాగా వీళ్ళ అక్రమ సంబంధం. ఈయన పోయి కోహినూర్ హోటల్లో కాళ్ళు పట్టుకున్నది, తర్వాత ఏమేమి ఇంకా చెప్పమంటావా? ఒకటే రోజు మొత్తం అన్ని పటాకులు కావాలంటే చెప్తా. ఇంకా ఏమేమి జరగబోతుందో కూడా చెప్తాను. రాయదుర్గంలో 84 ఎకరాలు, ఐవీఆర్సీఎల్ కంపెనీ వివరాలు, ఒక్కొక్కటిగా వీళ్ళ బట్టలన్నీ నిప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీ. అవన్నీ కూడా చెప్తాయి. అన్ని పటాకులు ఒకరోజు కలిస్తే మీకు కూడా దీపావళి అయిపోతుంది ఒకటే రోజు. థ్యాంక్ యూ. ముందు తొందరపడతాం. నాకు తెలుసు మీరు ఎవరో తెలుసు, మీ బ్యాగ్ టీవీ సంగతి తెలుసు, అన్నీ తెలుసు నాకు. నేనేమంటున్నా అంటే, ఇగో ఇది ఫస్ట్ దీని మీద సమాధానాలు చెప్పండి. మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు నిజం చెప్తాం, భయం మాత్రం ఏమంటారు మీరు రాసుకురు బయట హోర్డింగ్ల మీద. అదే భయపడము, నిజాలు చెప్తాం, కక్కుతాం అంటారు కదా. కక్కి కాళేశ్వరంలో ఏం జరిగింది కక్కీన్రి, సుంకిశాలలో ఎందుకు బ్లాక్ లిస్ట్ చేస్తారో కక్కీన్రి. చూద్దాం బ్యాక్ టీవీ ఏమంటుందో, చీకటి పత్రిక ఏమంటుందో, అన్నీ ఏమంటే చూద్దాం. థ్యాంక్ యూ. వేగవంతంగా వాయువేగంతో మరి నీళ్లలో హక్కులు సాధించడమే కాకుండా ఇంజనీరింగ్ ప్రాజెక్టులు కట్టిన ఘనత కూడా కేసీఆర్ గారిదనే విషయం మీకు తెలుసు. అటు సాగునీటిలో కానీ Cashback, coupons, discounts, low rates only on Agoda. This is Pakistan, one of the most populous nations on earth. And to add to its list of existential challenges, it has a talent crisis. I've never seen in my 38 years so many people either leaving or wanting to leave. The hopelessness has gone so high. If you speak to anyone in Pakistan, they either know someone who has left Pakistan or someone who wants to leave Pakistan. This has been a long-standing pattern in Pakistan, but this time around the outflow has been more to do with running from the problems of Pakistan. Skilled workers are now leaving in surging numbers.
depriving the state of tax revenue it needs to avert national bankruptcy. I had to do 3 jobs at one point. I started feeling that my health was badly affected because on a lot of these days I was working more than 15 hours a day and perhaps more than 80 hours a week. So, why are so many professionals leaving Pakistan? And what does that mean for the country's economic and political prospects? More than 230 million people call Pakistan home, making it the world's 5th largest nation by population. But ask them how they're doing, most will say they're unhappy at best. And it's getting worse. This gray line, it represents people's plunging optimism about Pakistan's economic outlook, while this one tracks the corresponding surge of pessimism. Wage growth has not kept up to inflation and everyone has become a bit more poorer now. It's become difficult to make ends meet. The rent expense of a middle class income is now almost equal to the electricity bills of their households. Think about that for a moment. Energy bills each month equal to the price of the rent on your home. We've seen a sharp rise in food prices in the last 2 years. They're up almost 50% and they're sticky over here now. Just look at the cost of milk. The previously tax-exempt staple costs more in Karachi than it does in wealthy cities like these. Pakistan is a developing country that sends a lot of unskilled labor to many countries. This shows highly skilled professionals live in Pakistan. Look how the numbers have grown over 5 years. And for sure, economic migration is not a new phenomenon in Pakistan. But people like Vekar Islam, who runs a tech company in Karachi, think this time it's different. There's a difference between people wanting to leave for better opportunity or people desperate to leave because there's nothing left. I was one of the few young Pakistanis who had a career in North America, and I had a high-paying job in Canada back in 2015. But I had a passion to do something for my country, for my people. Asad returned home that year to the surprise of friends and family, but it wasn't to last. My wife was earning in Pakistan, I was earning in Pakistan, but yet I think over time, both of our salaries lumped together could not afford the high rental prices, the high fuel prices. That pushed us both to start seeking opportunities in the West. It reflects this trend, the number of visas being issued by the US to Pakistani citizens, many of whose skills are highly sought after. Asad applied for and received a scholarship to complete a PhD in the US and moved to Massachusetts in 2023. The brain drain has always been there, but it's intensified in the recent times, and I think it would continue to intensify in the future if the economic situation does not improve. So what exactly is that economic situation? These are rates of inflation for a dozen Asian economies. Now, look at Pakistan. Consumer price gains have somewhat moderated this year, but the cost of essentials still hurts. Rice, tea, and banana prices have more than doubled in the past 2 years. Pakistan's currency has devalued by a third. That has made everything that is imported more expensive. The middle class person cannot afford a basic car. Healthcare that is highly dependent on imports has become very expensive in Pakistan. The cost of living because of high food prices, high utility prices has squeezed a lot of disposable income. And Pakistan is a country where people don't tend to make big salaries in the first place. Watch out! 50 rupees, only one piece. To be among the top 20% income earners in Pakistan, you need to have a salary of 64,000 rupees, which is $230 a month. I've spoken to a few people who are bankers, have switched from a four-wheeler car to a motorcycle to save on transportation. And then there's the tax issue.
Pakistan faces one of the lowest tax revenues in the region. And that's one of the things that's caught the attention of the IMF. In Pakistan, parental issue is tax collection. So please, for the people in Pakistan that can pay taxes, collect it from them. Pakistan has decided to increase electricity prices, gas prices, and it has also decided to increase taxes by a record 40%. This sparked anger across the country. Professionals say they're being taxed too much, industrialists resent energy price hikes, and farmers think the government buys too little from them. This is on top of lingering discontent over the ousting of former Prime Minister Imran Khan in 2022. It's culminated in a tempestuous period of unrest and political instability, which some analysts have said needs to be stabilized before economic reform can be achieved. Meanwhile, the country's high corporate tax rate makes it harder to encourage businesses to invest locally and create attractive, high-quality jobs. Pakistan has a lot of undertaxed sectors. One is retail, the other is agriculture. In these two sectors, again, we're seeing that Pakistan is showing its most serious efforts to bring them in the tax net. This measure is part of Pakistan's latest agreement with the IMF. Pakistan is implementing sweeping reforms to cut costs and meet the terms of a $7 billion loan deal with the International Monetary Fund. The International Monetary Fund is known as the lender of last resort. Since the 50s, Pakistan has been one of the most regular customers. The Pakistani government has acknowledged the pain of its latest reforms on the population, but has said these structural changes are needed if the country wants to end its decades-long dependency on the IMF. But a longer-term solution will involve Pakistani businesses also being able to incentivize employees to stay with them and plug the middle-class brain drain. Some tech companies are going beyond its usual means by giving higher bonuses or giving a portion of the salary in dollars rather than local currency rupee. Our strategy in the last few years has been to go international and try and expand our business as fast as we can internationally so that people see a pathway of going international through us, and hopefully that will give them more incentive and motivation to stick around for a longish period of time with us and make a career. The question will be whether this is enough not only to retain talent, but perhaps even to have it returned. I think that option never goes out of the window, and it will always stay on the cards. It's my country, I love it, and despite the problems that I've mentioned, I would always want to do something for it. But I think in the foreseeable future, things don't seem to be improving as much. They haven't improved in the last year or so since I've been in the US. And I think this status quo would continue. For the viewers, that Tehseen is late. As always. As always. So we're going to start. And under protest, we have decided we'll start. Excuse me. हम भी हैं इस जमाने में पाजी. आरती उतारूं रे कैसी माता की. Tamil names. Salad was gorgeous. Thank you very much. No, thank you, Nick. Can I have one more? Can I have some more? Yes, can we have some more salad, please? Can we rename ourselves as a salad pop? Salad.
Justin Trudeau didn't think about me. देखो seriously नहीं लेता कोई. Seriously नहीं लेता मुझे. Even Congress party is not taking you seriously. Yeah? That's below the belt now. BJP guys have extraordinary inferiority complex because they're upwardly mobile, lower middle class people. That is to be censored. You know, I've never been a fan of the MEA. I've been a fan of anybody except me. What's going to happen in Maharashtra? कांग्रेस ही जीतेगा महाराष्ट्र. बीजेपी जय भाड़ में, जय राहुल गांधी, जय कांग्रेस. Can you not complete your sentences? साला ये बाद में जो पूरी 15 million लोगों को offend कर देता है, हमें उस पर भुगतना पड़ता है. Sees the evil Kamadeva and burns it to ashes, cinder. That's the only time Shiva opens his third eye, by the way. साइड क्लैप करो. चलो. Kanimori. Kanimori Tamuriya. ஒரு தமிழா இருந்துகிட்டு It was not a question. இப்பதான் வந்தது. இவன் சரியான fraud. ஒண்ணா நம்பர் fraud. எந்திரியா. சீவிடு போனியா. எந்திரி. Rascal. I refuse to speak to யார் அருவாள் கொண்டாங்க. நெருக்கி பீஸ் ஆக்கிடுவேன். beneath my dignity to Rabbinical patriarchal is what I'm fighting supremacist against. is oppressing a Muslim SC ST on this on the ANI Yeah, and I podcast. object to Foreign this. interferer. दिल्ली से हटो How was the podcast? चलो जल्दी चलो. Completely boycott this podcast simply because these are foreign influence agents. They are affecting a rule of law country in Canada. How can we tolerate this? Nonsense. Talk to us, please talk to us. What happened? Was there any fight? I'm the Canadian High Commissioner. Canada is a rule of law country. You black native savages, you can't even spell rule of law. Was there any fight? Remember, Canada is white. You people are brown. Go to hell. कोलंबस वेंचर कॉलोनिस्ट का फोन है. होली शिट, उसे लगेगा फंडिंग के पैसे से अमेरिका की ट्रिप करा है. हेलो योर हाइनेस, और शुड आई से नमस्ते फ्रॉम इंडिया? फोटोज राइट सर. श्योर. लमाटा Any second. Send to you. With Magic Eraser, brush away unwanted details from your photos. Canva, dil se design tak. Get the superstar treatment. Big basket, delivering in 10 minutes. Namaste, Jai Hind. You're watching or listening to another edition of the ANI podcast with Smita Prakash. This is a very special edition, something that you've been waiting for, the real Samosa Caucus. I have with me here Anand, Sushant, Tehseen and Abhijit. But before that, I have a few points that come up when people write in their comments, and I want to address those first. So for the caucus, many of you have written that don't serve anything to eat because it distracts from the audio quality. But I'm sorry, it's a very long podcast, and the entire idea of the Samosa Caucus is to have fun out here. So we eat and we talk about the food, we talk about politics and everything. The other one that you people say is that sometimes one person tends to dominate or two people tend to dominate the conversation. Now, the thing about all of us is that we're all opinionated, we are friends, we tend to talk over each other, and it's a very Indian way of having conversations where some of us wait for our turn to speak and some of us speak over others. It's not intended to be rude, but it's just the way we do things. Another comment that comes is that I cut or interrupt a conversation when somebody is on their flow, and I shouldn't do that. Well, the thing is that some of these podcasts are 2 hours long or 3 hours long, and the speakers who come on the podcast like to do a freewheeling conversation. Sometimes the conversation veers too much into their personal lives, or it might go off track. And since I'm here as an anchor, my job is to steer the conversation. So sometimes I do interrupt, I do interject. My idea is to keep it within a certain framework that I want the podcast to be aired. Sometimes the podcast is very short. It could be just 40 minutes. And the speaker has told me that he or she has to catch a flight, has to leave. So it's steered in a direction whereby we can speak about maximum number of topics related to that person's life and career.
There are times on the Samosa Caucus we don't agree with each other. We may have differing views. That doesn't take away from the fact that we respect each other. We respect those who have different views. That's fine by us. And that's exactly how I want this podcast to be. There are many people who come on the podcast who have very different views from me. They might disagree with me. They might argue with me. That doesn't mean that one is trying to put down the other. I anchor or I host several people on the podcast who come from different strata of society, who come from different political parties, who might have different political views, who might have different personal views. That doesn't matter at all. I want this podcast to be a platform where people of different views and different engagements feel this as a safe space where they can come and discuss with me, and you as viewers and listeners can listen in, participate through your comments, which I do read and which I do imbibe when I ask questions with my guests. Thank you guys for being part of the Samosa Caucus. No, we have come under protest. You've come under protest. Okay, Yes. so no smiles. Smile all gone. So I'm going to begin with that entry point. But before that, let me I was just actually say, going to wear all black simply as a mark of protest against your foreign interference by the two of you. By the two of us. I just wanted to condemn you're a foreign interferer. Okay. And I want to tell you we're a rule of law country and we don't like dirty black natives like you interfering in our business. Yeah. So Shall will you we- please stop covering Canada and writing about Canada? And we believe in freedom of press as long as it's not anybody as long else's as it's press. not brown people talking about Yeah. it. we have no freedoms. I should start with Shalom, considering what happened last time. Okay, we're going to get into that. Shalom. But first, just for the viewers, that Tehseen is late. As always. As always. So we're going to And start. under protest, we have decided we'll start. We're going to start, and whenever he joins, he joins. And also for all the meme makers and copyright stealers, we're going to be doing some dancing as well this time also. Why does it bother people? I don't know, man. Yeah, we're not supposed to. You would remember that song from Cocktail, Look, Hasta I mean, Khelta Dekhkar. Look, see, Jal gayi duniya, they're all jal gayi. joyless incels. Huh. They haven't been laid in like 20 years. Yeah, ye incel They kya hota hai? haven't. Huh. Incel are people who don't get laid. They're ugly, smelly, stinky people who don't get Is laid. there a cut-off time? And I mean, I get it. You lead joyless lives. I mean, we live our lives, man. We're right wing. We believe in making money and enjoying life. Okay, whether right or left wing or centrist. किसने कहा था कि you just have sore bums if you're a centrist, you're not left. I hadn't heard that, but I'm going to use You're it. not on the left fence, you're not on the right fence, you're No, on the you fence. have barbed wire indentations on your ass. You're just sitting on the fence. So that's what some of us are. But yeah, last episode of ours, my God, the number of YouTube videos, and it really got people incensed. So shalom. Shalom. And where is the camera that's there? You can use So it. for all those who are going to, in fact, so how many of us are there in this room? We're right One, now two, 4 three, of us. 4. No, there are actually 5. वो भी वहाँ बैठा हुआ है. वो सबसे पहले वो देखता है हमारा एपिसोड. तो मैं कह दूं जो भी इसको सर्कमसाइज करेगा इसको सॉरी व्हाट्स द वर्ड जो 2 क्लिप निकालते हैं इट्स नॉट सर्कमसाइज क्लिप. अच्छा हाँ. तो पहले ही बता दूं कि शालोम. Understood? Shalom, and I'm so glad BB's whooping your ass. Oh God. Okay. That was Hey, another yaar. thing that really, really bothered people. No, but I have to say this. I'm absolutely shocked. That actress, what's her name? She's come out as if Yaya is the whack job, Swara Bhaskar. She's She's calls a man who ordered the raping and killing 1,400 people, babies, microwave. She's saying and based on what he was. And mind you, if you look at the video, him, his kids, and his Birkin bag carrying wife spent the entire year hidden on the tunnels. Right. It's There were supposedly She had a not Birkin Birkin. bag? Yeah. She, अच्छा वो भी Smita note कर jealous. लिया वो भी स्मिता ने तो इसीलिए उसको ये लोग disqualify ऐसे कर friends दिया. बन गए. You know I why think- you said it? Because stool नहीं था साथ में. So I think that is Swara's angle. She wants the It's crazy, yeah. Beva ki Birkin. But नहीं but कैसे याया did she also get blown up? Or just the bag got no, blown up? the guy no, got no, talk about blown Swara. up. So, No, आ गया. Now, यार, you know. hello. ये क्या तरीका है? Mwah. फिर Excuse me. हमको भी दे यार.
हम भी हैं इस जमाने में पाजी. Okay, for those who are listening to this and have not seen it, Tehseen just Good for you. smooched, smooch. Of course you smooched. No, I okay, peck on the cheek. Peck on the cheek for Abhijit and Visible nobody cheek, else. Yeah. And we are feeling left out. Yeah, we're feeling complete. Thank God for that. So we started. Why do you always come late? Rise entrepreneur. Take that first step towards freedom. There's an industry that needs your disrupting ideas. It takes courage to do what you love. We'll help you begin your journey as a business, like you, dedicated to you. Submit just 4 documents and register your business with Zolvit in just 7 days. I always have a habit Okay, we're going to stop. Okay, cut that out. Cut that out, for heaven's sake. So we have samosas here. So they're homemade samosas. They're lovely. So this is aloo samosa is going to come. So जब samosa तक रहेगा caucus. समोसे में आलू तब तक रहेगा बिहार में लालू. समोसे में तो आलू है, इंडी अलायंस में तो लालू नहीं है. इंडी अलायंस में. अच्छा पहले क्लैरिफाई कर दो. इंडिया अलायंस में लालू. Is it India Alliance like Rahul Gandhi says, or India Alliance? India Alliance. अच्छा, तो वो A क्या है? stands for alliance, just like in NDA the A stands for alliance. You So say India BJP Alliance. says BJP. So it's India Alliance You say Alliance. BJP party. So the P is always repeated. So you or the repeating alliance. BJP party. Everyone says BJP Nobody party. says BJP party. And they say India Alliance. They just say They say BJP. India Alliance. Please watch the news. So same. India Alliance is fine, na? Also India Alliance, same. But Alliance, they take Alliance. a lot of umbrage when you say India Alliance. They shouldn't, because it allows the opposition to troll them. They shouldn't. Just उनको जो बोलना है बोलने दो. We know we are India Alliance. But you're not India Alliance. You're India. Stop. India Alliance. India मेरे हाथ पे है. Okay, we were talking about the whole Swara Bhaskar tweet when you came in. We were recording that. So supporting Jaya. Just continuing. She supported a terrorist. Can we read that? There were no tunnels for the ordinary people of Gaza. In the entire 600 public pages of planning for Gaza, there is literally one sentence about the suffering of people when they were actually factoring that in purely to say they'll have to suffer. That's it. But his own family ke liye different rules. He got snuffed out of the ground based on the fact that the Israelis detected his wet wipes, the snot on his wet pipes. They detected his DNA on it. He was smoked out of the ground. He was hiding like a sewer rat. And finally, when he knows there is nothing left, after having his own people killed and everything, then his act of heroism is उसने डंडा फेंका ड्रोन पे. हाँ. ये देखो ये जो बॉलीवुडिया लोग होते हैं पता है उनके IQ बहुत कम होते हैं. No, that but is this really is sorry. No, but it's the truth. The bag his wife I'm had? sorry. Did you see the Birkin, his wife. While the poorest people in Birkin ही notice करते हैं ये लोग. तो मैं क्या notice किया तुम्हें क्या पता आनंद blow up or साहब? not blow up? No, it didn't. The wife and the kids are fine. But you know, can we read this thing? Yeah, so I'm shocked out of it. It's 4,000 retweets. Somebody read it out. Why are we giving it publicity, yeah? But anyway. We're talking No, because I didn't know about this. Okay, so read it out. Abhijit, you're the closest to this. I didn't know anything about Yahya Sinwar till I saw the footage of his last moments and assassination by the Zionist state. And now I think he's a revolutionary hero. Listen to his will, his last words, and tell me you are unmoved. Free Palestine. I think the only It got thing that 4.5 retweets, 4.5 thousand retweets. If she didn't know anything about Yahya Sinwar, it smacks of astounding ignorance. Yeah. Bollywoodiya hai, washed out career. Yeah, actually, yeah. Okay. No, but I don't like this idea of just saying, okay, brain dead because Bollywood. No. She knows exactly what she's doing. No, she's doesn't. getting engagement. She had never heard about Yahya Sinwar. No, she knows what she's doing. I'm not saying I think there's virtue signaling. Yeah, she knows what she's doing. Her constituency now. How can you not know about it? When you're talking about Gaza, you're talking about the conflict in the Middle East or the current conflict. How can you say I don't know about Yahya Sinwar when he's the guy they are being hunted? You think all the eyes on Rafah, you think any of those morons had any idea? Is it paid for? No, but I want to stick on this because these are the same people. Why, if he doesn't know about Yahya Sinwar... Achha, 1 minute. Anand is saying something. And she's making a fool of herself, it must be paid for. One by one. You see, this exemplifies when they say Pragya Thakur ko jail mein dalo because she said something about in support of Nathuram Godse and all. Here is a guy who cold-blooded committed murder of 1,400 innocents
microwave babies, planned the whole thing, and saying, he's a revolutionary hero. Okay, forget about forget Sushant. about what he did with the Israelis. Okay, exactly. What he did to the Palestinians themselves. How come that does not figure into it? So it is that if you kill a Muslim, that's perfectly kosher, it's halal. But if somebody else comes and fights against them, then he becomes what? A revolutionary hero. और इनको समझ में नहीं आता कि ये पूरा जो human shields बना के रखते हैं, as you were saying, all the hospitals, the tunnels are under. Leave aside the human shields. Let us just discuss his interrogations of any Palestinian he suspected. Yes, they that's had no what proof. Torture. They plucked out he personally would pluck out their fingernails. Yeah. Cracked their rib bones inside their ribs, plucked out their eyes. To the This point, is eyewitness account. And he himself talks about it. He talks about it. He's interviews. Okay. And at one point, this guy was so bad. You know, torture is the most unreliable method of getting intel or anything out of anyone. Okay. Because you'll say the truth to escape. You'll say whatever they want. So you know, at the end, he said, this guy, he finally admitted to it. Admitted to it how? He said, thank you for doing this. I really deserved it. Does this sound to you like intel coming out, or is this man was a sick sadist? And pata nahi kya hai? I mean, I can't even call her whatever because that will be an insult to whatever. But calls herself a feminist. लानत है इन जैसे लोगों पे. But I have to, तुम तो लानत के भी लायक नहीं हो. I'm disappointed. When this guy was in jail, he considered himself an expert on Israel because he would study in all those books in jail. So that's how he became this so-called legend, because he considered himself an expert on Israel. Now, unlike the other Hamas leaders who lived mostly in Qatar, this guy lived obviously in Palestine. He was the one against the peace deal. So Hamas also tried to modify and then finally was accepting not violence. Though that hadn't come into their charter, they were sort of negotiating it. By starting the 7th October conflict, who he's singularly responsible for, he has not only let, as you said, the Israelis down or killed them, he's killed his own people. Look at what's happening at Gaza. Innocent people, innocent kids today are dying, and he's responsible for that. While his wife, and I again repeat, was roaming around with a Birkin. That is unacceptable by the poor people. What are we talking about? There's a problem in Gaza. They don't have food. They don't have medicine. Imagine the common kids in Palestine who don't have any basic necessities, and his wife has a Birkin. How is that acceptable? Was the case in Gaza even before the conflict started. The Hamas guys lived it up. They had everything going for them. They had a state to themselves, and everybody else was eking out in existence. And they killed the Al Fatah group. Obviously. Which was not that the Al Fatah is any better. But people need to dig up those videos of when the split happened in 2006. Yeah, and how they killed each other. And see how they killed the Fatah faction folks. They were necklacing them, putting bicycle tires around their neck and setting it on fire. That's the worst way to die, because you know the fire doesn't kill you because it's around your neck. The rubber melts, it sticks to your body, and it slowly roasts you. It's a horrible, horrible way to die. But the Gazans elected them